Praise the Lord. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా మహిమ. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా మహిమ. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఒక పాపము మరొక పాపానికి జన్మనిస్తుంది. మనం ఒక తప్పు చేస్తే అదే తప్పు మరొక తప్పుకి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. ఇదే విషయం ఆదిలో దేవుడు సృష్టించినటువంటి మానవ జాతిలో జరిగినటువంటిది. ఒక పాపము కట్టుకుని మరొక పాపం మీద పాపం అన్నట్లు పాపాలకి అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి విషయాలలో దేవునికి విరుద్ధంగా అనేకమైనటువంటి పనులు చేస్తారు. మరి అటువంటి మానవ జాతిని ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదిలో దేవుడు ఈ యొక్క సృష్టిని నేను ఎందుకు సృష్టించాను అని ఆయన చింతించాడు. ఎంతగా ప్రేమించినటువంటి ఈ మానవ జాతిని తన యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవడానికి దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని ఆయన వారు జీవించే విధానాన్ని బట్టి ఆయన కలవరపడ్డారు. నేను ఎందుకని ఈ సృష్టిని సృష్టించాను, నేను ఎందుకని ఇంతగా ప్రేమించినటువంటి నా యొక్క రూపంలో సృష్టించినటువంటి మానవ జాతి నన్ను కాదని నాకు విరుద్ధంగా ఎందుకని మీరు అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నారని దేవుడు ఈ సృష్టిని నశింపచేయటానికి ఆయన తలంచినటువంటి విషయాలను మనం ధ్యానించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 అధ్యాయాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా 6వ అధ్యాయము 5వ వచనంలో భూమిపైనటువంటి మానవుడు అపటదృష్టులైపోయింది. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయమని తలంచుచున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయాలనే తలంచుచున్నారని దేవుని వాక్యం. మరి అటువంటి సమాజాన్ని, ఈ తరం యొక్క సమాజాన్ని ఒకసారి మనం పోల్చి చూస్తే ఏమీ కాదు. మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, మనం ఉన్నటువంటి ఈ సమాజం కూడా ఇదే తరహాలోనే ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనము ఎల్లప్పుడూ చెడు తలంపులతో చెడు పనులు చేయాలి, ఇతరులు దూషించాలి అనేటువంటి ఆలోచనతోనే, అటువంటి మనస్తత్వాలతోనే మనం జీవిస్తున్నాం. మరి అటువంటి వారిని దేవుడు శిక్షించాలని పూనుకున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 11వ వచనం, భూమి మీద ఉన్నటువంటి జనులు పూర్తిగా పురస్సులైపోయారు. ఒకరికొకరు నిందించుకొనిచున్నారు. చూడండి, ఒకరికొకరు నిందించుకుంటున్నారు, ఒకరికొకరు గొడవలాడుకుంటున్నారు, ఒకరికొకరు హింసించుకుంటున్నారు. సోదరభావం లేదు, సఖ్యత లేదు, తల్లి అనేటువంటి గౌరవం లేదు, నా సహోదరుని గౌరవం లేదు, నా సహోదరిని గౌరవం లేదు. ఎవరు పడితే వారు అక్రమైనటువంటి సంబంధాలు పెట్టుకుని సొదొమ గొమొర్రాలాగా
ఏ విధమైనటువంటి జీవితాలు జీవించినటువంటి విధానం ఈ సమాజంలో ఉంది. ఈ సమాజంలో అదే తరహాలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం, అదే మనస్తత్వాలతో జీవిస్తూ ఉన్నాం. మరి ఆనాడు ప్రభువు సృష్టించినటువంటి సృష్టిని చూసి ఆయన చింతించాడు. మరి మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన యొక్క జీవిత విధానాన్ని చూసి ప్రభు చింతించటం లేదా? ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, సమస్త సృష్టిని నిర్మించిన నూతన సృష్టిని దేవుడు చేయగలడు. అందుకనే తాను సృష్టించినటువంటి సృష్టిని నాశనం చేయడానికి, మళ్ళీ పునర్నిర్మించడానికి ఒక నీతిమంతుడిని ఎన్నుకున్నాడు, నోవా. మానవులందరిలో నీతిమంతుడు, దేవుని సమక్షములో ఒక నీతిమంతుడిగా పరిగణింపబడినటువంటి నోవాను ఎన్నుకొని దాని ద్వారా తన కుటుంబాన్ని రక్షించాడు. తన ద్వారా ఈ యొక్క సృష్టిని రక్షించాడు దేవుడు. మరి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? నోవాలాగా నీతిమంతులుగా, దేవునికి భయభక్తులు కలిగి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను శిరసావహించి, దేవుడు చూపించేటువంటి మార్గంలో మనము నడుస్తున్నామా లేదా అని మనం పరీక్షించాలి. రెండవది, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో శిష్యుల గురించి ప్రభువు పులిసిన రొట్టెలను గురించి ప్రస్తావించినప్పుడు శిష్యులు ప్రభుని అర్థం చేసుకోలేదు. ఆయన పులిసిన రొట్టెల గురించి మాట్లాడితే వారు వేరొక రకంగా ప్రభువుని అర్థం చేసుకున్నారు. మన దగ్గర రొట్టెలు లేదనే కదా ప్రభు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు అని. సహజంగా ఇక్కడ ప్రభు పలికినటువంటి వాక్యంలో ప్రభు మాట్లాడింది వారి పులిసిన రొట్టెలు, అంటే కపట వేషం. పరిచయులు, హేరోదు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క మనస్తత్వాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. వారి కపటత్వాన్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. వారి కపటత్వాన్ని పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నారు. హేరోదు, ధర్మశాస్త్ర బోధకులు, వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే పులిసినటువంటి రొట్టెతో ఆయన పోలుస్తూ ఉన్నారు. మరి మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? పులిసినటువంటి పిండిలాగా ఉన్నాయా? ఒక పులిసినటువంటి పిండి వేరొక పిండిలో కలిపితే ఏమవుతుంది? అదంతా పులియబారుతుంది. అవును కదా, ఎగమెరిగినటువంటి సత్యం. మరి మన యొక్క మనస్తత్వాలు, కల్మషంతో నిండినటువంటి మనస్తత్వాలు, స్వార్థంతో నిండినటువంటి మనస్తత్వాలు, చెడు ఆలోచనతో నిండినటువంటి మనస్తత్వాలు, చెడు వ్యామోహాలతో నిండినటువంటి మనస్తత్వాలు, వేరొక నీతిమంతుల యొక్క మనస్తత్వాలతో, నీతిమంతుల యొక్క వాళ్ళ యొక్క జీవితాలతో మనము కలిస్తే వారు కూడా పులియబారిపోతారు. ఇటువంటి విషయాన్ని గురించి ప్రభు శిష్యులను హెచ్చరిస్తున్నారు, వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. తద్వారా ప్రియమైనటువంటి సంపూర్ణత ఈ రెండు దేవుని యొక్క పట్టణాలు, ఆది కాండం, మార్కు సువార్తలో ప్రభు మన అందరికీ సెలవిచ్చేది ఆ యొక్క నడవడిక, మన ప్రవర్తన, ప్రభు పట్ల మన జ్ఞానం ఏ విధంగా ఉన్నాయి, ప్రభు పట్ల నా యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, ప్రభు చేసినటువంటి బోధలు, అద్భుతాలు మనలో ఎలాంటి విశ్వాసాన్ని, ఎలాంటి పరివర్తనను మనలో కలిగిస్తూ ఉంది అన్నటువంటి శ్రద్ధతో మనము ధ్యానించాలి. ప్రభు మన విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నాడా లేక చింతిస్తున్నాడా? నా యొక్క హృదయాన్ని చూసి ప్రభు గర్వపడుతూ ఉన్నాడా లేక ఆయన చింతిస్తూ ఉన్నాడు?
ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఏ విధంగా చింతించాడో మరి నా యొక్క హృదయాన్ని చూసి, నా యొక్క జీవిత విధానాన్ని చూసి, నా యొక్క ఆలోచన చూసి ఆయన చింతిస్తున్నాడా, గర్విస్తున్నాడా, మళ్ళీ మనము దేవుని యొక్క కృప మన యందు ఉండి మన దేవుడు దీవించాలని మారు మనసు కలిగి దేవుని యొక్క కృపలో నోవా ఏ విధంగా అయితే నీతిమంతులుగా పరిగణింపబడ్డాడు, మనము కూడా నీతిమంతులుగా జీవించడానికి దేవుని యొక్క అనుగ్రహాలు మనకు దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి. పవిత్ర నామమున